మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా చులకన చేసి మాట్లాడడం గానీ, ఇన్సల్ట్ చేసి మాట్లాడడం గానీ, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం గానీ జరిగిందా? అవతల వాళ్ళు మిమ్మల్ని చులకన చేసి, తక్కువ చేసి మాట్లాడినప్పుడు, ఆ మాటలు మన మైండ్‌లో కోపం లేదా బాధ అనే విషాన్ని చాలా ఫాస్ట్‌గా మన మైండ్‌కైతే పాకేలా చేస్తుందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనల్ని ఒక పాము కరిచిందంటే వెంటనే మనం ఆ పైకి ఒక విషం పైకి పాకకుండా ఎలా అయితే ఒక క్లాత్ తెచ్చి మన చేతికి గానీ, కాలికి గానీ ఒక క్లాత్ కడతామో అది విషం పైకి వెళ్ళకుండా, అలాగే ఎదుటి వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళ మాటలు మన మైండ్‌కి ఎక్కకుండా ఆ మాటలు అక్కడే బ్లాక్ చేయాలి. ఎందుకంటే ఆ మాటలు మనం మైండ్‌కి తీసుకున్నాము అంటే మన మైండ్ చెదిరిపోతుంది. ఒక్కసారి ఎదుటి వాళ్ళు చులకన చేసే విధానం, బుల్లింగ్ చేసే విధానం, మనల్ని ఇన్సల్ట్ చేసే విధానం చాలా క్రూరంగా, కష్టంగా ఉంటుంది. ఆ పదాలు గానీ, ఆ మాటలు గానీ చాలా బాధని, కోపాన్ని కలిగిస్తాయి. కాబట్టి మన మైండ్‌కి అవతల వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేసిన మాటలు వెళ్ళకుండా అక్కడే వాటిని బ్లాక్ చేయాలి. లేదు అంటే అవి మన మైండ్‌కి తీసుకొని మనం మెంటల్‌గా డిస్టర్బ్ అవుతాం. మన ఫోకస్ అనేది తప్పిపోయి అన్ని రకాలుగాను మన హెల్త్‌ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఎదుటి వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు, బాధ పెట్టినప్పుడు అవి మన మైండ్ వరకు చేరకుండా అక్కడే వాటిని బ్లాక్ చేయడం నేర్చుకోండి ఈ రోజు నుంచి. ఇది ఫ్రెండ్స్, మీరేమంటారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.